హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రమణ స్పోర్ట్స్ అనాలిసిస్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే విషయం ఏంటంటే సిఎస్కే టీం రిటెన్షన్ లిస్ట్ ఏ విధంగా ఉండొచ్చు అనేది ఈ వీడియోలో ఇచ్చే చూద్దాం. ఫ్రెండ్స్, మన ఛానల్లో ఐపీఎల్పై వచ్చే చిన్న పెద్ద అప్డేట్ ఏది కూడా మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే మన యూట్యూబ్ ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. మరెందుకు లేట్ ఫ్రెండ్స్, ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. నవంబర్ 15 ప్లేయర్స్ రిటెన్షన్ లిస్ట్ బయట పెట్టేందుకు ఆఖరు డెడ్ లైన్ డేట్. ఆల్మోస్ట్ అన్ని ఫ్రాంచైజీలు కూడా ఏ ప్లేయర్స్ని రిటైన్ చేసుకోవాలి, ఎవరిని రిలీజ్ చేయాలి అని ఒక ఫైనల్ డెసిషన్కి అయితే వచ్చేసాయి. ఈ నెలలోనే ఆక్షన్ రిటెన్షన్ డేట్స్ బయటకు వచ్చాక ఒక 2 వీక్స్ బ్యాక్ సిఎస్కే టీం రిలీజ్ చేసే ప్లేయర్స్ గురించి క్రిక్బాజ్లో ఒక ఆర్టికల్ అయితే వచ్చింది. 2025 సీజన్లో ఫెయిల్ అయిన శామ్ కరణ్, దీపక్ హూడా, విజయ్ శంకర్, రాహుల్ త్రిపాఠి, డెవాన్ కాన్వే ఈ 5 ప్లేయర్స్ని సిఎస్కే టీం రిలీజ్ చేస్తుంది అని న్యూస్ రావటం, మరి ఈ జాబితాపై అభిమానుల్లో భిన్నాభిప్రాయాలు అయితే వచ్చాయి. కొంతమందికి ఈ లిస్టులో ఉన్న ప్లేయర్స్ అందరినీ వదిలేయడం బాగుంది అని అనిపిస్తే, మరి కొంతమందికి శామ్ కరణ్ని, డెవాన్ కాన్వేని సిఎస్కే టీం బ్యాక్ చేయాలని సోషల్ మీడియాలో వాళ్ళ అభిప్రాయాలని పంచుకోవడం, దానికి సిఎస్కే టీం అఫీషియల్గా స్పందించడం రెండూ జరిగాయి. ఐపీఎల్ 2025 సీజన్లో సిఎస్కే టీం ఘోరమైన ఫెయిల్యూర్ తర్వాత కొంతవరకు ఆ టీం మేనేజ్మెంట్ అయితే రియలైజ్ అవ్వడం అయితే జరిగింది. ఈసారి ఆక్షన్లో యంగ్స్టర్స్ని తీసుకోవాలి, వాళ్ళే టీం ఫ్యూచర్ అని డిసైడ్ అవ్వడం, ఈసారి ఆక్షన్ టేబుల్ మీద మ్యాక్సిమం ఫోకస్ అంతా కూడా వాళ్ళ మీదే పెడతారు. దానికి అనుగుణంగానే స్ట్రాటజీస్ కూడా రూపొందించుకోవడం. మిగతా 9 ఫ్రాంచైజీలతో పోల్చుకుంటే సిఎస్కే టీం ఆక్షన్ ఫిక్స్ అనేవి యూనిక్గా ఉంటాయి. వాళ్ళలా మిగతా ఏ ఫ్రాంచైజీలు కూడా మ్యాక్సిమం బెస్ట్ టీంని అయితే సెలెక్ట్ చేసుకోలేవు. అది ధోని మార్క్ సెలక్షన్, దానికి తిరుగుండదు. లాస్ట్ ఇయర్ మొదటి 5 మ్యాచ్ల తర్వాత కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ కావాలని గాయం వంకతో తప్పించారని ఒక కాంట్రవర్షియల్ డిబేట్. కొంతమంది ఇది నిజమే అని నమ్ముతారు, మరి కొంతమంది అంత ఫేక్, అబద్ధం, ట్రాష్ అని కొట్టిపారేస్తారు. చాలా ఘోరంగా పర్ఫామ్ చేసి ఇంకా టీంకు ఉపయోగపడడు అనుకుంటే తప్పించి సిఎస్కే టీం అయితే రిలీజ్ అయితే చేయదు, పక్కాగా ప్లేయర్ని అయితే బ్యాక్ చేస్తూ ఉంటుంది. మిగతా టీమ్స్తో పోల్చుకుంటే ఆక్షన్లో సిఎస్కే టీం రిలీజెస్ కూడా తక్కువ ఉంటాయి. మరి ఇప్పటి వరకు వస్తున్న రిపోర్ట్స్ ప్రకారం సిఎస్కే టీం ఈ సీజన్లో దాదాపు ఒక 10 మంది ప్లేయర్స్ని రిలీజ్ చేయాలని, ఈసారి యంగ్స్టర్స్కి ప్రాధాన్యత ఇచ్చి టీంని కొంతవరకు పార్షియల్గా రీబుల్డ్ చేయాలని చూస్తున్నారు. ఇప్పుడు సిఎస్కే టీం రిలీజ్ చేయబోయే ప్లేయర్స్ గురించి అయితే చూద్దాం. లాస్ట్ ఇయర్ సిఎస్కే టీంలో అది టాప్ ఆర్డర్లో యంగ్స్టర్స్ డ్యూయో అయిన ఆయుష్ మాత్రే, ఉర్విల్ పటేల్ వీళ్ళిద్దరూ వచ్చాక ఒక స్పష్టమైన మార్పు అయితే తెలిసింది. సిఎస్కే టీం స్ట్రగుల్స్ నుంచి బయటపడమే కాదు, వీళ్ళిద్దరు ప్లేయింగ్ స్టైల్ ఫ్యూచర్లో సిఎస్కే టీం ఏ విధంగా మార్పు చెందాలి అనే దానికి ఒక బీజం వేసిందని చెప్పుకోవచ్చు. ఈ యంగ్స్టర్స్లో చూసిన ఫియర్లెస్ అప్రోచ్, అగ్రెసివ్ బ్యాటింగ్ స్టైల్ రాబోయే సీజన్స్లో సిఎస్కే టీం మొత్తం అడాప్ట్ చేసుకోవాలని లాస్ట్ సీజన్ ద్వారా మనకు తెలియడం అయితే జరిగింది. మరి ప్రస్తుతం సిఎస్కే టీంకి టాప్ 3లో ఆయుష్ మాత్రే, రుతురాజ్ గైక్వాడ్, ఉర్విల్ పటేల్ వీళ్ళ 3 ఉన్నారు కాబట్టి ఒక వెల్ సెటిల్ టాప్ ఆర్డర్లా అయితే మనకు కనిపిస్తుంది. సో ఇక్కడ డెవాన్ కాన్వేని అకామిడేట్ చేయడానికి ప్లేస్ అయితే లేదు. అలాగే లాస్ట్ సీజన్లో తను ఫెయిల్ అయ్యాడు కాబట్టి రిలీజ్ చేయాలని చూస్తున్నారు. ఇక్కడ సిఎస్కే టీం థింకింగ్ కూడా మనకు స్పష్టంగా అయితే కనిపిస్తుంది. ఆఫ్టర్ 2025 సీజన్ తర్వాత ట్రేడ్ విండో ఓపెన్ అయ్యాక సంజు శాంసన్ని టీంలోకి తీసుకోవాలని చాలా ప్రయత్నాలు అయితే చేశారు. అంటే స్పష్టంగా వాళ్ళకి టాప్ ఆర్డర్లో డెవాన్ కాన్వేని కాకుండా వేరే ప్లేయర్ని ట్రై చేయాలని వాళ్ళు డిసైడ్ అయిపోయారు. డెవాన్ కాన్వే మంచి ప్లేయర్, సిఎస్కే టీం తరఫున ప్రూవెన్ ప్లేయర్, సక్సెస్ అయిన ప్లేయర్, తను టీంలో కొనసాగాలని చాలామంది అయితే కోరుకుంటారు. తన ప్లేయింగ్ స్టైల్ కూడా చాలామంది సిఎస్కే అభిమానులకి అయితే నచ్చుతుంది. మంచి యాంకర్ ఇన్నింగ్స్ అయితే ఆడుతాడు. మోడర్న్ T20 ఎక్స్ప్లోజివ్ బ్యాట్స్మెన్స్లా మ్యాసివ్ స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేయలేడు, కానీ ఫ్రీ ఫ్లోయింగ్ మంచి స్టడీ ఇన్నింగ్సెస్ అయితే ఆడుతాడు. ఇప్పుడు టీంలో కాన్వేని తప్పించిన ఆ రోల్ని పర్ఫెక్ట్గా నిర్వహించడానికి రుతురాజ్ గైక్వాడ్ ఉన్నాడు. సంజు శాంసన్ వచ్చిన ఈ రోల్ని నిర్వహించగలడు. లేదు, ఇప్పుడున్న టాప్ ఆర్డర్నే యాజ్ ఇట్ ఈజ్ కంటిన్యూ చేసేసిన మంచిదే. రాబోయే సీజన్లో కూడా సిఎస్కే టీంకి టాప్ ఆర్డర్లో ప్రాబ్లం ఉండకూడదు అనుకుంటే మాత్రం
ఒక మంచి రిలయబుల్ టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ అయితే తీసుకోవాలి. ఎందుకు అంటే అటు యంగ్స్టర్స్ అయినా ఆయుష్ మాత్రే అవ్వచ్చు, ఉర్విల్ పటేల్ అవ్వచ్చు, ఫస్ట్ సీజన్లో బాగా ఆడారు. సేమ్ పెర్ఫార్మెన్స్ని సెకండ్ సీజన్లో కూడా రిప్లికేట్ చేయగలరు అనే గ్యారంటీ కూడా లేదు. కొంతమంది ప్లేయర్స్లో ఫస్ట్ సీజన్ చాలా బాగా పెర్ఫామ్ చేస్తారు, సెకండ్ సీజన్ అదే పెర్ఫార్మెన్స్ని కంటిన్యూ చేయలేరు. సెకండ్ సీజన్ సిండ్రోమ్ అంటారు కదా, అది కానీ ఏర్పడితే మాత్రం మళ్ళీ సిఎస్కే టీం ప్రాబ్లమ్స్ని అయితే ఫేస్ చేయాలి. దీనికి ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ అయితే మాత్రం లాస్ట్ సీజన్లో ఎస్ఆర్హెచ్ నుంచి నితీష్ కుమార్ రెడ్డి, డీసీ టీం నుంచి జాక్ ఫ్రెసర్ మెక్కూర్, వీళ్ళిద్దరూ కూడా ఫస్ట్ సీజన్లో అదరగొట్టారు ఎమర్జింగ్ టాలెంట్స్. సెకండ్ సీజన్కి వచ్చేసరికి పూర్తిగా తేలిపోయారు. అందుకే ఈసారి ఆక్షన్ టేబుల్ మీదకి వెళ్ళే టైంలోనే ఒక మంచి రిలయబుల్ టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ తీసుకోవడం అవసరం. నెక్స్ట్ మిడిల్ ఆర్డర్లోను, లోయర్ మిడిల్ ఆర్డర్లోను నెంబర్ 4 పొజిషన్లో డెవాల్డ్ బ్రెవిస్ ఆడతాడు, 5లో దూబే, 6లో జడేజా, 7లో ధోని. ఎక్కడ చూసుకున్నా ఒక మంచి వెల్ సెటిల్డ్ లైనప్ అయితే ఉంది. కావాల్సిందంతా బ్యాకప్స్ అయితే కావాలి. అలాగే జడేజా, ధోని వీళ్ళిద్దరిలోనూ ఒకప్పుడులా మ్యాచ్లు ఫినిష్ చేయలేకపోతున్నారు. లాస్ట్ సీజన్లో చాలా వరకు మనం ఈ లోపాన్ని అయితే చూసాం. దీని నుంచి ఓవర్కమ్ అవ్వడానికి ఒక మంచి ఓవర్సీస్ ఫినిషర్ అయితే కావాలి. ఆల్రెడీ ఇప్పుడు టీంలో ఉన్న రాహుల్ త్రిపాఠి, దీపక్ హుడా, విజయ్ శంకర్ లాంటి ప్లేయర్స్ అయితే పనిచేయరు. వీళ్ళని టీంలో ఉంచుకున్న స్క్రాపే కానీ యూజ్లెస్ అని నేనైతే అంటా. లాస్ట్ ఇయర్ సిఎస్కే టీంకి శ్యామ్ కరణ్ అయితే చాలా తక్కువ అమౌంట్లోనే దొరికాడు, 2,40,00,000కి. ఈ ప్రైజ్కి అయితే ప్రస్తుతం కూడా శ్యామ్ కరణ్ వర్తే. లాస్ట్ సీజన్ కొంచెం ఫెయిల్ అయినా రాబోయే సీజన్స్లో అయినా సిఎస్కే టీంకి మంచిగా అయితే ఉపయోగపడతాడు. తన్ని రిలీజ్ చేయకపోవడమే బెటర్. వదిలేస్తే మాత్రం వేరే టీమ్స్ అయితే బెనిఫిట్ పొందుతాయి. నెక్స్ట్ నెంబర్ 8 పొజిషన్లో ఆడే అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటించాడు కాబట్టి తన స్థానంలో వేరే ప్లేయర్ కోసం సిఎస్కే టీం ట్రై చేస్తుంది. లాస్ట్ వీడియోలోనే మనం చెప్పుకున్నాం, వాషింగ్టన్ సుందర్ కోసం ట్రేడింగ్లో అయితే ట్రై చేస్తుంది. రాబోయే సీజన్లో సిఎస్కే టీంకి అశ్విన్ స్థానాన్ని భర్తీ చేయగలిగే, లోయర్ డౌన్ ద ఆర్డర్లో ఆడగలిగే ఒక మంచి ప్లేయర్ అయితే అవసరం. నెక్స్ట్ 9, 10, 11 పొజిషన్స్లో ఆడడానికి ఖలీల్ అహ్మద్, మతీస్ పతిరానా, నూర్ అహ్మద్ అయితే ఉంటారు. ఇంపాక్ట్ ప్లేయర్ని ఆడించుకునేటప్పుడు యంగ్స్టర్ అన్సుల్ కాంబోజ్ని ప్లేయింగ్ లెవెల్లో ఇన్క్లూడ్ అయితే చేసుకోవచ్చు. నా ఒపీనియన్ ప్రకారం ఓవరాల్గా సిఎస్కే టీం ఏ ప్లేయర్స్ని రిటైన్ చేసుకోవాలి అంటే ఎంఎస్ ధోని, రుతురాజ్ గైక్వాడ్, ఆయుష్ మాత్రే, ఉర్విల్ పటేల్, శివం దుబే, డెవాల్డ్ బ్రెవిస్, మతీస్ పతిరానా, ఖలీల్ అహ్మద్, నూర్ అహ్మద్, నాథన్ ఎల్లిస్, అన్సుల్ కాంబోజ్, శ్యామ్ కరణ్. ఈ 12 మందిని సిఎస్కే టీం అయితే పక్కాగా రిటైన్ అయితే చేసుకుంటుంది. ఇందులో ఏ ఒక్క ప్లేయర్ని రిలీజ్ చేసినా వాళ్ళు నష్టపోతారు. మనం ఈ లిస్టులో చెప్పిన ప్లేయర్లే కాకుండా సిఎస్కే టీం ఎక్స్ట్రాగా ఒకళ్ళిద్దరు ప్లేయర్స్ విషయంలో బ్యాక్ చేసి వాళ్ళని రిటైన్ చేసుకున్నా చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్గా షేక్ రషీద్, రచిన్ రవీంద్ర లాంటి ప్లేయర్స్కి బ్యాకప్ అయితే ఇవ్వచ్చు. ఇద్దరు యంగ్స్టర్స్ మంచి రా టాలెంట్ ఉన్న ప్లేయర్స్ కాబట్టి ఫ్యూచర్లో ఉపయోగపడతారని టీంతో పాటు కంటిన్యూ అయితే చేయొచ్చు. మరి ఇది ఫ్రెండ్స్ సిఎస్కే టీం రిటెన్షన్ గురించి వీడియో. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు బాగా నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మన ఛానల్లో ఐపీఎల్పై వచ్చే రెగ్యులర్ అప్డేట్స్ ఏవి మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే మన యూట్యూబ్ ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను మిమ్మల్ని మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తా. థ్యాంక్ యూ. బై బై ఫ్రెండ్స్. జై హింద్.